ఏమైందిరా? పాము కరిచిందిరా. అయ్యో అయ్యో నేను చచ్చిపోతానే. మేము ఇంకా చావలేదురా, బతికే ఉన్నాం. యూట్యూబ్ లోకి వెళ్ళి పాము కరిస్తే ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూడు. ముందు హాస్పిటల్ తీసుకెళ్ళండి రా. ముందుగా జాగ్రత్తలు తీసుకోవడం మనకి మంచిది. నువ్వు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? హూజ్ రెస్పాన్సిబిలిటీ? సరే చూడండి. పాము, తేలు లేదా ఏదైనా విషపురుగు కరిచినప్పుడు ఇలాంటివి అస్సలు చేయకూడదు. అలాగే నోట్తో పిలిచు బ్లడ్. లోకల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. నోట్తో పిలిస్తే ఇన్ఫెక్షన్ అయిపోతుంటా. మరి ఏం చేయాలరా? ఏటో నాకేం అర్థం అవట్లేదు. ఈవిడ ఏం చెప్తుంది ఏటో. తాడుతో గాని కట్టేస్తుంటారు. తాడుతో కట్టు. అలాగే కిందన బ్లడ్ సప్లై ఆగిపోయి మొత్తం లింబ్ అంతా కూడా సైనోటిక్ అయిపోయే అవకాశం ఉంటుంది. తాడు కూడా కట్టకూడదంటరా. అరే కాదురా, మా తాతకి పాము కరిచినప్పుడు ఇలాగే తాడు కట్టాం. ఈ డాక్టర్లకేం తెలియదురా, లేదంటే మెదడు కిసం ఎక్కేద్ది. అంటే డాక్టర్లు వచ్చేస్తావా నువ్వు? ఈ డాక్టర్లకేం తెలియదురా, అంటే చదువుకున్న వచ్చేస్తావా? నీకేం తెలుసురా? అరే బాబు సైంటిస్టులు వీడికి ఇసం బాగా ఎక్కిసినట్టుందిగా, చచ్చిపోండు. వీడప్పటికి చెప్తూనే ఉన్నాడు హాస్పిటల్కి తీసుకెళ్ళండి రా అని. మనమే వెళ్ళలేదుగా. నాకు సంబంధం లేదు. నాకు కూడా సంబంధం లేదు. ఎవడ్రా ఇడే? ఏమోరా, తాగిసి పడుకోండు. పద పోదాం.